హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తెలియదు. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025కి మరి ఆర్సీబీ స్క్వాడ్ ఏ విధంగా ఉంది అండ్ వీళ్ళ యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా చివరాక చూస్తేందుకైతే ప్రయత్నించండి. సో ఇంకా వీడియోకి ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దాదాపు మనం 20K అయితే దగ్గర అవుతున్నాం. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరిన్ని వీడియోస్ ఇంటెంట్ పెట్టి ఇంట్రెస్టింగ్ గా చెబుతుంది. ఫ్రెండ్స్, మరి మన ఛానల్ ఎంగేజ్ చేయాలనుకుంటే ఒక చిన్న లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక చిన్న కామెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఈ మూడు చేసి మనం వీడియోలోకి ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం అక్కడ SRH, CSK, ముంబై ఇండియన్స్, LSG యొక్క వీడియోస్ అయితే వేసినాం. మరి వాళ్ళ కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఫ్రెండ్స్, మరి ఆ వీడియోస్ పైన కూడా ఒక లుక్ అయితే వేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలకి వెళ్ళిపోదాం. ఇక ఆర్సీబీ అయితే మరి అక్కడ ఓవరాల్ గా చూసుకుంటే మరి డీసెంట్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. మరి ఆక్షన్లు అయితే ఫస్ట్ డే రోజు అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. మరి వీళ్ళు అసలు ఆక్షన్ టేబుల్ దగ్గరికి వీళ్ళు ఎందుకు వచ్చి అనిపించింది. బట్ సెకండ్ రోజుకి వచ్చేసరికి కొంచెం డీసెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఓవరాల్ గా చూసుకుంటే మరి ఇంకా చాలా మంచి మంచి ప్లేయర్స్ అయితే వీళ్ళైతే వదులుకున్నారని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మరి కొంచెం డీసెంట్ గా అయితే మనకైతే కనబడుతుంది. అంటే కాంపిటేటివ్ ఇచ్చేటట్టు సో మిగతా టీమ్స్ కి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే చాలా డిసప్పాయింట్ చేసింది మరి ఆప్షన్లు అయితే. సెకండ్ డే రోజు అక్కడ మరి భువనేశ్వర్ కుమార్ ని బై చేసిన తర్వాత కొంచెం బౌలింగ్ అనేది మనకి స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఇక మిగతా అంతా కూడా మనకి చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. బట్ ఎనివే కొంచెం అక్కడ కాంపిటేటివ్ ఇచ్చేటట్టు అయితే కనబడుతుంది స్క్వాడ్ అయితే. ఇక అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే అక్కడ ఫ్యాబ్ డూప్లెస్ కి రిప్లేస్ గా అక్కడ మనం చూసుకుంటే సాల్ట్ తీసుకున్నారు. ఇంకా సిరాజ్ కు రిప్లేస్ గా అక్కడ భువనేశ్వర్ కుమార్ తీసుకున్నారు. మ్యాక్స్వెల్ కి రిప్లేస్మెంట్ గా అక్కడ లివింగ్స్టన్ ని తీసుకున్నారు. అండ్ అక్కడ దినేష్ కార్తిక్ రిప్లేస్మెంట్ గా అక్కడ జితేష్ శర్మ అనేది తీసుకున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే అక్కడ మరి చాలా మంచిగా బై చేయాలని చెప్పుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద నేమ్స్ మనకు కనబడకపోయినా కానీ మరి డీసెంట్ పర్చేస్ అని చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఆర్సీబీ దగ్గర నుంచి అయితే ఇంకా అక్కడ టీమ్ డేవిడ్ కూడా వాటికొచ్చి అక్కడ ఫినిషర్ గా. సో ఇది కూడా మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ జాకబ్ బెతెల్ కూడా మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మరి నేమ్స్ అయితే మనకి మంచిగా కనబడుతున్నాయి. అంటే నేమ్స్ అంటే పర్ఫార్మ్ చేస్తున్నారు. రీసెంట్ గా అయితే మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నారు. అక్కడ జాకబ్ బెతెల్ కూడా ఇంగ్లాండ్ కి అయితే అన్ని డిపార్ట్మెంట్ లో కూడా అన్ని ఫార్మాట్ లో కూడా మంచిగా రాణిస్తున్నాడు. ఇంకా టీమ్ డేవిడ్ కూడా మరి అక్కడ ఆస్ట్రేలియాకి ముఖ్యంగా T20 ఫార్మాట్ లో మాత్రం ఇరగదీస్తున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే మరి గుడ్ పిక్స్ గానే మనకైతే కనబడుతున్నాయి. బట్ కొంచెం ఎక్కడ స్ట్రాంగ్ అయితే లేదు మనకి దేంట్లో అంటే ఇండియన్ కోర్ లో. మరి ఇండియన్ కోర్ లో అయితే కొంచెం మిస్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడ రజత్ పతిదార్ అండ్ అక్కడ విరాట్ కోహ్లీ ఇద్దరు మనకైతే కనబడుతున్నారు. బట్ అక్కడ కేఎల్ రాహుల్ గానీ ఇషాన్ కిషన్ గానీ వీళ్ళని గిట్ట బై చేస్తే మాత్రం చాలా బెటర్ అవుతుంటది. ఇంకా మూవీ కూడా మరి ఆడైంది కాబట్టి కొంచెం లిటిల్ బిట్ స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక ఫైనల్ లెవెల్ యొక్క స్క్వాడ్ అక్కడ మనం చూసుకుంటే బ్యాటర్స్ వచ్చేసి విరాట్ కోహ్లీ, రజత్ పతిదారు, స్వస్తిక్ చికారా, దేవదత్ పడికలు. ఇక వికెట్ కీపర్స్ వచ్చేసి ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి అక్కడ లయం లివింగ్స్టోన్, కృణాల్ పాండ్యా, జాకబ్ బెదిల్, రొమారియో షెర్ఫార్డ్, టిమ్ డేవిడ్, మనోజ్ బండగే, స్వప్నిల్ సింగ్. ఇక బౌలర్స్ వచ్చేసి ఎస్ దయాల్, జోస్ అజిల్వుడ్, రసిక్ సలం, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మోహిత్ రాతి, అభినందన్ ఎస్, నువన్ తుషారా అండ్ లుంగి ఎంగిని. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి స్క్వాడ్ మాత్రం మరి మంచిగా కనబడుతుంది అక్కడ. మరి ఈ స్క్వాడ్ లోకి వెళ్ళి ఒకసారి మనం కాంబినేషన్ అండ్ ప్లేయింగ్ లో ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మరి విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 రజత్ పతిదార్ ఆడతాడు. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే లయం లివింగ్స్టోన్. నెంబర్ 5 లో జితేష్ శర్మ వికెట్ కీపర్. నెంబర్ 6 లో అక్కడ మనం చూసుకుంటే ఫినిషర్ గా టిమ్ డేవిడ్ ఆడతాడు. ఇక నెంబర్ 7 లో కొంచెం అక్కడ ఇంకొక వేరే ఫినిషర్ వాటికైతే బెటర్ అవుతుంటది. బట్ ఆప్షన్ వచ్చేసి అక్కడ కృణాల్ పాండ్యాని మనకైతే కనబడుతున్నాడు. ఇక నెంబర్ 8 లో అక్కడ మనం చూసుకుంటే భువనేశ్వర్ కుమార్. ఇక నెంబర్ 9 లో అక్కడ మనం చూసుకుంటే సుయాష్ శర్మ. నెంబర్ 10 లో జోస్ అజిల్వుడ్. నెంబర్ 11 లో ఎస్ దయలు. ఇక ఇంపాక్ట్ పేరుగా రసిక్ దారు. ఫ్రెండ్స్, అక్కడ ఓవరాల్ గా చూసుకుంటే మరి డీసెంట్ సైడ్ గానే మనకైతే కనబడుతుంది. బట్ మళ్ళీ అక్కడ లాస్ట్ సీజన్ లాగానే మరి ఈ సీజన్ లో కూడా స్పిన్ డిపార్ట్మెంట్ లో కొంచెం వీక్ గా లెక్కన అయితే మనకైతే కనబడుతుంది. లాస్ట్ సీజన్ లో కూడా మరి స్పిన్ డిపార్ట్మెంట్ లో వీళ్ళైతే వీక్ ఉన్నారు. మరి ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి సుయాష్ శర్మ ఏ విధంగా రాణిస్తాడు, ఆయన లయం లివింగ్స్టోన్ కూడా ఏ విధంగా రాణిస్తాడు. కృణాల్ పాండ్యా కూడా గత సీజన్ లో అయితే చాలా డిసప్పాయింట్ చేసిండు. టూ మచ్ ఎక్స్పెన్సివ్ అయితే ప్రూవ్ అయింది అక్కడ లక్నో సూపర్ జెయింట్స్ కి. సో ఓవరాల్ చూసుకుంటే మళ్ళీ ఈ సీజన్ లో కూడా మరి స్పిన్ డిపార్ట్మెంట్ లో కొంచెం వీళ్ళకైతే ప్రాబ్లం అయితే మనకైతే కనబడుతుంది. ఒక్క మంచి లెగ్ స్పిన్నర్ తీసుకుంటే సెట్ అయ్యేది వీళ్ళకైతే. అటు ఫారెన్ లెగ్ స్పిన్నర్ అయినా అని ఇండియన్ లెగ్ స్పిన్నర్ అయినా బట్ అదైతే మిస్ అనే చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఈ టీమ్ తో ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అటు ఓపెనర్స్ ఇద్దరు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. నెంబర్ 3 లో కూడా రజత్ పతిదార్ స్ట్రాంగ్ గానే మనకైతే కనబడుతున్నాడు. ఇక నెంబర్ 4 లో లివింగ్స్టోన్. సో ఓవరాల్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. ఇక బౌలింగ్ లో అక్కడ మనం చూసుకుంటే మరి భువనేశ్వర్ కుమార్ అతను కూడా మనకి స్ట్రాంగ్ గా కనబడుతున్నాడు. ఇక అతనితో పాటు జోస్ అజిల్వుడ్ కూడా మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇంట్రెస్ట్ కనబడుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి బౌలింగ్ అనేది కొంచెం మనకి
వీక్ అయితే కనబడుతుంది. బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నా అని బౌలింగ్ లో కొంచెం అక్కడ ప్రాబ్లం అయితే మనకైతే కనబడుతుంది. మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ దాదాపు మరి ఐపీఎల్ 2025 కి మరి ఇదే కాంబినేషన్ తోని బరిలోకి దిగే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. అండ్ విరాట్ కోహ్లీ కెప్టెన్ కూడా చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మరి డీసెంట్ సైడ్ గానే మనకైతే కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.